హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో సోషల్ సిలబస్ అయితే చూద్దాము. ఇప్పుడు రీసెంట్‌గా మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా! ఈ టెట్ నోటిఫికేషన్‌లో మనకి కొంచెం సిలబస్ అయితే చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ చేంజెస్ ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. సోషల్‌లో కంటెంట్‌లో అయితే ఏమి చేంజెస్ అయితే లేవండి. మనకి సైకాలజీకి, తెలుగుకి సంబంధించి కొంచెం చేంజ్ అయితే చేశారు. అంటే కంటెంట్ అనేది ఇంతకుముందు 6థ్ నుంచి 8థ్ వరకైతే ఉండేది కదా! ఇప్పుడు 10థ్ వరకైతే అప్డేట్ అయితే చేశారు. అలాగా మీకు కొంచెం చేంజ్ అయితే జరిగింది. ఇంకా మీరు ఆహ్, ఏజ్ రిలాక్షన్స్ ఏంటి? క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి? అనేదైతే వీడియోలో చూద్దాము. ఏమేం సిలబస్ ఉంది? చేంజ్ అయిన సిలబస్ ఏంటి అనేదైతే చూద్దాము. మనకి సోషల్‌లో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి? తెలుగు సబ్జెక్ట్‌లో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేదైతే చూద్దాము. ఈ సిలబస్‌లో ఏమేమి చేంజెస్ ఉన్నాయనేది కూడా వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మీకు టెట్‌కి, డీఎస్సీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా నేను లాస్ట్ 2024లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను. ఛానల్‌లో ఉన్నాయి అన్ని సబ్జెక్టులకు సంబంధించి తెలుగు, సోషల్, ఆహ్, సైకాలజీ బిట్స్, ఇంగ్లీష్ బిట్స్‌తో పాటు అన్ని బిట్స్ అయితే ఉన్నాయి. మెథడాలజీకి సంబంధించిన బిట్స్ కూడా దాంట్లో ఉన్నాయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే అవి కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ అయితే చాలా మస్ట్ అండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ పేపర్స్ చేస్తే మీకెలాంటి బిట్స్ వస్తున్నాయి, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారనేదైతే తెలుస్తుంది. మనం ఈ టెట్‌లోని ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేదైతే చూద్దాము. ఇక్కడ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి ఏపీ టెట్ అక్టోబర్ 2025 మనకి కొంచెం చేంజ్ చేసైతే మనకి ప్రెజెంట్‌గా అయితే ఇచ్చారు. ఇక్కడ సిలబస్ చూడండి. ఇక్కడ మనకి పిల్లల అభివృద్ధి మరియు బోధన ఐసీటీసీ ఇంటిగ్రేటెడ్ అని ఇచ్చారు. 30 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఉంటాయి. మనకి ఓవరాల్‌గా మనకి ఈ టెట్ అనేది 150 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 150 మార్క్స్‌కి 150 క్వెషన్స్ ఉంటాయి. ఇవి ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తున్నాయనేదైతే చూడండి. ఇక్కడ సైకాలజీకి సంబంధించిన పెడగాజీకి సంబంధించిన క్వెషన్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఈ 30 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇంకా తెలుగు భాష అంటే మీరు ఫస్ట్ లాంగ్వేజెస్ మీరు 10థ్ క్లాస్ నుంచి ఫస్ట్ లాంగ్వేజెస్ ఏదైతే చదివారో ఆ లాంగ్వేజ్ అయితే మీకు ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కామన్. మీరు సైన్స్ సబ్జెక్ట్ అయితే సైన్స్, మ్యాథ్స్ వాళ్ళకి సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ సోషల్ వాళ్ళకి మాత్రము సోషల్ 60 బిట్స్, 48 బిట్స్ అయితే సోషల్ వస్తాయి. 12 బిట్స్ ఏమో హ్మ్, మెథడాలజీ, పెడగాజీ మీద వస్తాయి. ఇక భాషలనేది ఇప్పుడు మనకి తెలుగుకి, ఇంగ్లీష్‌కి, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా ఈ లాంగ్వేజెస్ అన్నిటికి కూడా మనకి సెపరేట్‌గా పేపర్ అయితే పెట్టారు. పేపర్ 2A అనేది పెట్టడం అయితే జరిగింది. ఈ పేపర్ 2Aలో మన ఈ లాంగ్వేజెస్‌కి తెలుగు చేసేవాళ్ళు వీళ్ళందరూ సెపరేట్‌గా మీరు దీన్నైతే రాసుకోవాల్సయితే ఉంటుంది. ఇప్పుడు మీరు సోషల్ రాయాలంటే సోషల్ టెట్ రాసుకోవాలి. తెలుగు రాయాలంటే తెలుగు టెట్, ఇంగ్లీష్ రాయాలంటే ఇంగ్లీష్. మీరు బీఈడీలో ఆప్షనల్ లాంగ్వేజెస్ అయితే తీసుకుంటారు కదా! తెలుగు మెథడ్‌కి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటది. ఒక మెథడ్ అయితే తీసుకోవాల్సయితే ఉంటుంది. అది తెలుగా, ఇంగ్లీషా, ఉర్దా అవి మీరు ఏ లాంగ్వేజెస్ అయితే తీసుకున్నారో ఆ లాంగ్వేజ్‌కి సంబంధించి మీరు 2 అయితే మనము డీఎస్సీలో 2 పోస్టులకైతే మనము రాసుకోవచ్చు కాబట్టి, ఆ 2 మీరు ఏది తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ మీరు సెపరేట్‌గా రాసుకోవాల్సయితే ఉంటుంది. అది కూడా మనకి 60 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ తెలుగు ఒకవేళ సపోజ్ మీరు తెలుగు లాంగ్వేజ్ అయితే మీదుందనుకోండి. మీరు తెలుగు లాంగ్వేజ్ ఉంటే ఇక్కడ మనకి తెలుగు 30 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ 60 బిట్స్ అయితే వస్తాయి. మొత్తం 90 బిట్స్ అయితే మనకి తెలుగులో అయితే వస్తున్నాయి. ఈ 60 బిట్స్‌లో 48 బిట్స్ ఏమో తెలుగు ఉంటాయి. ఇంకా మిగతా 12 బిట్స్ ఏమో మనకి మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మెథడాలజీ 12 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇలాగా ఆహ్, టెట్ పేపర్ మొత్తానికైతే ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే ఉంటాయండి. ఇంగ్లీష్ అనేది కామన్. అందరికీ ఇంగ్లీష్ అయితే కామన్‌గా 30 బిట్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్‌కి సంబంధించి 30 మార్క్స్ అయితే ఉంటాయి. 30 బిట్స్ అయితే వస్తాయి. ఇంకా మీరు తెలుగులో మీరు లాంగ్వేజ్ పండిట్ చేసిన వాళ్ళు కూడా ఈ తెలుగుకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సోషల్‌కి సెపరేట్ టెట్ రాయాలండి. తెలుగుకి సెపరేట్ టెట్ రాయాలి. మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాస్తున్నారనుకోండి. మీకు ఇక్కడ సోషల్ టెట్ అయితే రాయాల్సయితే ఉంటుంది. సోషల్‌లో పేపర్ 2A అనేదైతే
మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ తెలుగు రాశారనుకోండి, తెలుగు 2A పేపర్ అనేది సెపరేట్‌గా రాయాలి. అంటే మనకిప్పుడు ఫీజ్ అనేది ఈచ్ పర్సన్‌కి, ఈచ్ సబ్జెక్ట్‌కి రూ. 1000 అయితే తీసుకుంటున్నారు కాబట్టి, మీరు 2 సబ్జెక్ట్‌లకి రాయాలనుకుంటే గిన 2 సబ్జెక్ట్‌లకి రూ. 1000 చొప్పున మీరు కట్టవలసి అయితే ఉంటుంది. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పేపర్ 2A, 2B అనైతే మనకి 2 రకాల టెట్‌లయితే ఉంటాయండి. ఇక్కడ పేపర్ 2A అంటే అన్ని లాంగ్వేజెస్‌కి సంబంధించిన వాళ్ళు, అన్ని జనరల్ సబ్జెక్ట్స్‌కి ఉన్న వాళ్ళైతే ఈ పేపర్ అయితే రాసుకోవాల్సయితే ఉంటుంది. అదే పేపర్ 2B అంటే స్పెషల్ ఎడ్యుకేషన్, మనకి హియరింగ్ హ్యాండిక్యాప్ ఇట్లా వీళ్ళకు చేస్తాయి వాళ్ళకి చేస్తుంటారు కదా! అలాగా స్పెషల్‌గా చేసిన స్పెషల్ ఆహ్, బీఈడీ చేసిన వాళ్ళకి అది పేపర్ 2B అయితే వాళ్ళు రాసుకోవాల్సయితే ఉంటుంది. ఈ 2A అనేది వాళ్ళకి ఆహ్, క్వాలిఫికేషన్ అయితే ఇయ్యరు. వాళ్ళు రాసుకోవాల్సిన స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళు స్పెషల్‌గా పేపర్ 2B అయితే మీరు అప్లై చేసుకొని అదైతే రాసుకోవాల్సయితే ఉంటుంది. దానికి సిలబస్ కొంచెం వేరుగా ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి మనకి పిల్లల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం అనేది 30 మార్క్స్‌కైతే వస్తుంది. ఇవనేది సేమ్ అయితే ఉంది. మనకి కొంచెం సైకాలజీలో అంటే కొన్ని టాపిక్స్ అయితే చేంజ్ అయితే చేశారు. ఈ స్కూల్ అసిస్టెంట్‌కి అయితే మాక్సిమం అయితే కంటెంట్ అయితే అలా అదే ఉంది. ఒక 2 ఆర్ 3 టాపిక్స్ అయితే యాడ్ చేశారు. మనకి పేపర్ 1లో అయితే కొంచెం ఎక్కువగా యాడ్ అయితే చేశారు. ఇక్కడ మానవ అభివృద్ధి విధానం, ఈ పెరుగుదల వికాసం నుంచి మీకు ఖచ్చితంగా అయితే ఒక 2 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ అభివృద్ధి సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిద్ధాంతాల నుంచి కూడా మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి. సాంఘీకరణ కారణాలు బాల్యం, ఇక్కడ సాంఘికీకరణ కారణాలు ఇవన్నీ అయితే ఇచ్చారు కదా! ఇవి కూడా మీరు చదవండి. కౌమార దశ యొక్క లక్షణాలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ అయితే వస్తుంది. సర్దుబాటు నుంచి కూడా క్వెషన్స్, న్యాయకత్వం లక్షణాల గురించి కూడా క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వ్యక్తిగత వ్యత్యాసాలు ఇవన్నీ నేను ఆల్రెడీ సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ సిలబస్‌లో మీరు ఒకవేళ ఆ సిలబస్ ఉంటే గిన ఇక్కడ యాడ్ అయినయి మాత్రమే మీరు నోట్ అయితే చేసుకోండి. ఆ మిగతా సిలబస్ అంతా అలానే ఉంచుకోండి. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి అంతే. ఇక్కడ గార్డినర్ యొక్క బహుళ మేధస్సు సిద్ధాంతం అనేది ఇచ్చారు. ఇక్కడ లెర్నింగ్ లెర్నింగ్ అర్థం తెలుసుకోవడం, అభ్యసన నుంచి కూడా మనకి 2 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇక్కడ చూడండి ధారన్ డైక్, ప్లావ్లవ్, స్కిన్నర్ వీటి నుంచి కూడా 2 బిట్లయితే మనకి వస్తాయి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ప్రీవియస్ పేపర్స్ చేశారంటే అండి సైకాలజీలో మీకు ఈజీగా ఎలా క్వెషన్స్ చదవాలి, ఎలా అడుగుతున్నారనేది మీకు తెలుస్తుంది. ప్రీవియస్ పేపర్స్ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. మీరు అవన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి. 2024లో జరిగిన పేపరే. ఆ పేపర్ ప్రకారమే మాక్సిమం మీకు దాంట్లో ఒక 5 ఆర్ 10 బిట్స్ మీకు మినిమమ్ అయితే వస్తాయి. ఆ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు 10 బిట్స్ అయితే ఈజీగా వస్తాయి. మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక్కడ చూడండి మనకి ఆ తరగతి గదికి సంబంధించినవి ఇక్కడ మూల్యాంకనం చాప్టర్ కూడా ఇచ్చారు. మూల్యాంకనం ఐసీటీసీ. ఈ మూల్యాంకనంలో చూడండి మెయిన్ ఈ టాపిక్స్ మీద చేయండి. ఈ టాపిక్స్ మీద మీరు ఫోకస్ అయితే చేశారనుకోండి, ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు యాడ్ చేసిన టాపిక్ ఏంటంటే ఎన్‌సీఎఫ్ఎస్‌సి 2023 అనే టాపిక్‌నైతే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇవైతే కామన్ 2011, 2020, ఎన్ఈపీ 2020, ఎన్‌సీఎఫ్ 2005 ఈ చట్టాల గురించి ఇది డీఎస్సీకి, టెట్‌కి రెండిటికి కామన్ ఉన్న సిలబస్. అందుకని మీరు ఈ టాపిక్స్ నుంచి అయితే బిట్ లేనిది మనకి టెట్ పేపర్ ఉండదు, డీఎస్సీ పేపర్ ఉండదు. దీంట్లో మినిమమ్ మనకి 4 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఆ 4 బిట్స్‌ని అయితే మీరు వదిలిపెట్టుకోకండి. ఇంకా ఐసీటీసీ నుంచి కూడా మీరు చదవండి. ఐసీటీసీ ఇంకా కొంచెం ఇక్కడ యాడ్ అయిన టాపిక్స్ ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి విద్యలో కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఇచ్చారు కదా! ఈ దిశ యాప్, ఐసీటీ ప్లాట్‌ఫార్మ్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మీరు తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన సైకాలజీ బుక్‌నైతే చూడండి. ఇక్కడ క్వెషన్స్ కూడా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక తెలుగు అకాడమీ బుక్ అయితే రిలీజ్ అయితే అయింది. అది కూడా మీరు ప్రాక్టీస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఏదైనా సైకాలజీకి సంబంధించి ఏదైనా పబ్లికేషన్ ఒకటి తీసుకోండి. ఎస్&ఎస్ కావచ్చు, మేధా పబ్లికేషన్ ఇట్లా ఏవైనా విన్నర్ పబ్లికేషన్ ఇట్లా ఉన్నాయి కదా! అవి ఏవైనా ఒక పబ్లికేషన్ తీసుకోండి. విజేత కాంపిటీషన్ ఉన్నాయి కదా! అవన్నీ వాటిలలో ఏదైనా ఒకటి తీసుకొని దాన్నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మనకి డిసెంబర్ 10థ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు సీరియస్‌గా ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది.
మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. తెలుగులో చూడండి అపరిచిత పద్యము, అపరిచిత గద్యం అయితే ఉంటుంది. ఇవి 2 బిట్లయితే వస్తాయండి. దీంట్లో నుంచి అపరిచిత పద్యము, అపరిచిత గద్యం నుంచి. ఇంకా 6థ్ నుంచి 10థ్ వరకు తెలుగు వాచకాలైతే చదవాలని అయితే చెప్పారు. ఇక్కడ ఈ విశేషాంశాలు, ఇతివృత్తాల నుంచి కూడా మనకి ఖచ్చితంగా 2 బిట్స్ అయితే వస్తాయి. ఇవి డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చదవండి. డీఎస్సీ సిలబస్ కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ సిలబస్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఆ సిలబస్ చూసారనుకోండి, తెలుగు రాసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ సిలబసు, ఈ సిలబసు 2 చూసుకుంటే మీకు కంబైన్డ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది చూసుకోండి. వాటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. డీఎస్సీకి కొంచెం ప్రిపరేషన్ మీకు బర్డెన్ అయితే తగ్గుతుంది. ఇక్కడ పదజాలము, సామెతలు వీటన్నిటి నుంచి కూడా ఒక్కొక్క బిట్ చొప్పున వస్తాయి. మనకి వీటన్నిటి నుంచి పదజాలం నుంచి 9 బిట్స్ దాకా అయితే మనకొస్తాయి. తత్సమాలు, తద్భవాల నుంచి 2 బిట్లయితే వస్తాయి. ఇక్కడ సందులు, సమాసాలు, సంస్కృత సందులు, తెలుగు సందులు మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సయితుంది. ఇప్పుడు యాడ్ అయినవి ఏంటంటే ధృతటకార సంధి, ధృత ప్రకురకాలు, సరదాలేసి సంధి, ధృతటకార సంధి, గసడదావాస సంధి, లూలన సంధులు ఇవైతే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూడండి ఇక్కడ మనకి ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, అవ్యయీ భావ సమాసాలు కూడా యాడ్ చేశారు. వీటి నుంచి కూడా 2, 3 బిట్లయితే మనకొస్తాయి. చతుర్థ వాక్యము ఇవి ఉన్నాయి కదా! వీటి నుంచి ఖచ్చితంగా బిట్లయితే వస్తుంది. ఇక్కడ ఆచార్యార్థక వాక్యము, కర్మణి వాక్యము దాంట్లో నుంచి కూడా 2 బిట్లయితే వస్తాయి. ఈ విధంగా మీకు తెలుగులో ఈ ప్యాటర్న్ మాత్రం మీరు చదువుకోండి. ఇది కూడా టెక్స్ట్ బుక్ మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకోండి. 2024-25 ఉన్న అకాడమిక్ బుక్స్ అయితే చదవండి. ఎగ్జామినర్ కూడా మనకి పేపర్ తయారు చేసేవాళ్ళు ఆ బుక్స్‌నే ఫాలో అవుతారు. ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచే మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి టెట్‌లో కానీ, ఇంతకుముందు ప్రీవియస్ డీఎస్సీలో కానీ సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారు. మనకి బయట నుంచి అయితే క్వెషన్స్ అయితే రావు. మీరు వీటినైతే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయండి. ఇక్కడ యాంటోనియమ్స్, సినోనియమ్స్ ఈ విధంగా మీరు వీటిలో ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఈ ఇంగ్లీష్ అయితే మీరు చూడండి. ఈ 30 బిట్స్ 30 క్వెషన్స్ అయితే ఉంటాయి. 30 బిట్స్ అనేది మనకి ఇవి కూడా తెలుగు మనకి ప్రీవియస్‌గా జరిగిన స్కూల్ బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్ నుంచే వస్తాయి. ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు. ప్యాసేజ్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ గ్రామర్, యాంటోనియమ్స్, సినోనియమ్స్ ప్లస్ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలా ఇవన్నిటి మీద మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ సోషల్ స్టడీస్ చూడండి. మొత్తం మనకి 60 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కంటెంట్ 48 మార్క్స్. ఇలా 12 మార్క్స్ అనేది మెథడాలజీ మీద అయితే వస్తాయి. భూమి పైన వైవిధ్యము. ఈ మనకి దీంట్లో అయితే ఏ టాపిక్ అయితే చేంజ్ అవ్వలేదండి. మీరు ఆ సిలబస్ అయితే చూసారు కదా! ఆ సిలబస్, ఈ సిలబస్ సేమ్ మీకు నేను ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో అయితే చెప్పాను నేను క్లియర్‌గా ఏ విధంగా చదవాలి, ఏంటి అనేది. ఆ వీడియో చూడండి. రాజకీయ వ్యవస్థ మరియు పాలన గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ 1857 తిరుగుబాటు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. జర్మనీ ఏకీకరణ, ఇటలీ నిర్మాణం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సామాజిక సమస్త మరియు అసమానతలు. ఈ విధంగా మీరు ప్రతి టాపిక్‌ని అయితే మీకు టెక్స్ట్ బుక్‌లో ఫస్ట్ ఇండెక్స్ అయితే ఉంటాయి కదా! అవన్నీ మనకి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! ఆ సబ్ హెడ్డింగ్స్ నుంచే ఈ అన్నీ తీసుకొచ్చేసి ఇవన్నీ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈడ భోపాల్ గ్యాస్ విషాదం అనేది ఇచ్చారు. ఇవి మీరు క్లియర్‌గా సోషల్ అయితే చదివారనుకోండి మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ సంస్కృతి మరియు కమ్యూనికేషన్ అనేది ఇచ్చారు. వేద నాగరికత గురించి కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెథడాలజీకి చూడండి. మెథడాలజీకి మీకు 12 మార్క్స్ అయితే ఇచ్చారు. ఈ మెథడాలజీకి కూడా ఇగో ఇక్కడ మనకి ఎన్‌సీఎఫ్ 2023 అనేది యాడ్ అయితే చేశారు. ఈ విధంగా మీరు దీంట్లో కూడా ఎన్‌సీఎఫ్ 2005, 2010, 2011 ఈ పాఠ్యాంశ వనరులు అనేది ఇచ్చారు కదా! ఈ విధంగా మీకు మెథడాలజీ నుంచి 12 బిట్లయితే వస్తాయండి. 12 బిట్లకి 12 మార్కులయితే ఉంటాయి. ఎవరైతే మీరు ఇక్కడ టెట్‌లో మంచి స్కోర్ తెచ్చుకున్నారనుకో డీఎస్సీలో మీకు కొంచెం పేపర్ హార్డ్ వచ్చినా గానీ మీకు డీఎస్సీలో మంచి ర్యాంక్ అయితే వస్తుంది. అందుకని మీరు ఫుల్‌గా దీనికైతే టెట్‌కైతే బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. టెట్‌కి ప్రిపేర్ అయ్యి 120, 130 అబోవ్ తెచ్చుకోవడానికైతే తయారవ్వండి. మీరు ఒకవేళ అప్లై చేయకపోతే వెంటనే అప్లై అయితే చేయండి. టీచర్స్ కూడా మనకి సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కూడా 2011 కంటే బిఫోర్ జాయినింగ్ ఆర్డర్ ఉన్న వాళ్ళందరికీ కూడా టెట్ కంపల్సరీ అని హైకోర్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది కదా! వాళ్ళు కూడా కంపల్సరీగా టెట్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు కూడా ఈ సిలబస్‌ని అయితే దగ్గర పెట్టుకోండి. మీరు ఎస్‌జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా ఎవరైనా గానీ ప్రమోషన్ కోసము మీరు రాయాలి అంటే గిన టెట్ కంపల్సరీ అయితే చేశారు. అందుకనే మీరు
ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు కూడా అప్లై అయితే చేయండి. ఇంకా మనకి ఎలా అంటే దాని రూల్స్ రిటైర్మెంట్ ఒక 5 ఇయర్స్ ఉందనుకోండి, వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మీకు సర్వీస్ ఎక్కువగా ఉందనుకో 5 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్నవాళ్ళు టెట్ అయితే కంపల్సరీగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అందుకనే మీరు ప్రతి ఒక్కరైతే టెట్ అయితే ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవాళ్ళు కూడా మీరు రాయండి. ఇప్పుడు అందరూ అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఎందుకు ఇంతవరకు మీకు వీడియో చూసారు కదా! నేను తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి మీకు మరీ అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకనే నేను చేసి మీకు అప్‌లోడ్ అయితే చేసి పెడుతున్నానండి. మీరు ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ సిలబస్‌నైతే హ్మ్. షేర్ అయితే చేయండి. మీరు ఒకవేళ ఈ పేపర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే గిన నాకు స్క్రీన్‌షాట్ ఆహ్, ఈ నేను ఇక్కడ సింగిల్‌గా అయితే పేపర్ అయితే పెడతానండి. ఈ ఒక్కొక్కటి స్క్రీన్‌షాట్ తీసుకోండి. సింగిల్ పేపర్‌ని తీసుకొని మీరు దీన్ని పీడీఎఫ్‌గా అయితే చేసి పెట్టుకోండి. ఇంకా, ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్ పేపర్స్‌ని అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ అయితే చేశారనుకోండి, మీకు ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు క్వెషన్ అనేదైతే మీకు తెలుస్తుంది. అందుకని మీరు ప్రాక్టీస్ అయితే మంచిగా చేయండి. హ్మ్. ఎగ్జాము పోస్ట్‌పోన్ అవుతది. ఇంకా టైమ్ ఇస్తారు. ఇలాంటివన్నీ అయితే పెట్టుకోకండి. మనకి ఏ విధంగా మనకి డీఎస్సీ కూడా ఇదే విధంగా జరిగింది. ఆహ్, ఇవ్వడం 45 డేస్‌లోనే కంప్లీట్ అయితే చేశారు. వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారమే వాళ్ళు షెడ్యూల్ ప్రకారమే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు అపోహలు పెట్టుకోకుండా కాన్సంట్రేషన్ చేసి మీరు ప్రిపరేషన్ అయితే చెయ్యండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సోషల్‌కి సంబంధించినవి కూడా కంటెంట్‌కి సంబంధించిన పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్, ప్రీవియస్ పేపర్స్ ప్లస్ సిలబస్ నాకు యూట్యూబ్‌లో కొన్ని ఒక రోజుకి కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుందండి. 2 వీడియోసే అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. అందుకని అన్ని వీడియోస్ అయితే చేయడానికి కుదరదు కదా! మీకు వన్ బై వన్ అయితే వస్తూ ఉంటాయి. వెయిట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయితే మీకు పెడతాను. ఇప్పుడు ఎందుకంటే కంటెంట్ చెప్పడానికైతే టైం లేదు. అందుకనే నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయితే మీకు ఫస్ట్ అయితే పెడతాను. ప్రీవియస్ పేపర్స్‌ని మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు తర్వాత ప్రీవియస్ పేపర్స్ అయిపోయిన తర్వాత మీకు నేను కంటెంట్‌ని మీరు అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇది చూడండి, ఇది ఫస్ట్ పేపర్ మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. సెకండ్ పేపరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. మీరందరూ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదండి. మీరు లైక్ అయితే చేయండి. లైక్ అయితే చేస్తే మోటివేషన్ తోటి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడానికైతే ట్రై చేస్తానండి. నేను అన్ని జెన్యూన్ కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.